కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరందడం ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా పంటకాలం 2 నెలలుండగా ఆయకట్టుకు నీటి సరఫరాలో కటకట ఏర్పడింది. అలగనూరు రిజర్వాయర్కు ఏళ్ల తరబడి రిపేర్లు చేయకపోవడం, నీరు నింపకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కేసీ కెనాల్ కింద ఖరీఫ్ సీజన్లో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు విజయవంతంగా నీరందించారు అధికారులు. రబీలో 90,000 ఎకరాల్లో వరి, జొన్న, మొక్కజొన్న, మిరప, మినుము పంటలు సాగవుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి కేసీ కెనాల్ కింద ఉన్న వివిధ పంటలు కోతకొస్తాయి. పంట చేతికి వచ్చే వరకు సక్రమంగా నీరు అందితేనే సరైన దిగుబడి వస్తుంది. తుంగభద్ర జలాశయంలో కేసీ కెనాల్ వాటా 9 టీఎంసీల నీరు ఉంది. ఇందులో 2 టీఎంసీలు అనంతపురం జిల్లాలోని హెచ్ఎల్సీకి మళ్లించారు. తుంగభద్ర జలాశయంలో ఉన్న వాటా నీటిని తీసుకుని నిల్వ ఉంచుకోవడానికి ఎక్కడా అవకాశం లేదు. గతంలో అలగనూరు రిజర్వాయర్లో 2 టీఎంసీల వరకు నీరు నిల్వ చేసి కేసీ కెనాల్ ఆయకట్టుకు విడుదల చేసేవారు. అయితే అలగనూరు రిజర్వాయర్ మాటే కట్ట లీకేజీ కారణంగా గత కొన్నేళ్లుగా నీరు నింపడం లేదు. రిజర్వాయర్ మరమ్మతులకు 32 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు. అలగనూరు రిజర్వాయర్కు రిపేర్ చేస్తే గరిష్టంగా 2.9 టీఎంసీల నీరు నిల్వ ఉంచొచ్చు. అయితే డిజైన్ల మార్పుతోనే కాలయాపన చేస్తున్నారు తప్ప కీలకమైన రిజర్వాయర్ను వినియోగంలోకి తీసుకురాలేదు ఇరిగేషన్ అధికారులు. తుంగభద్ర గేట్ కొట్టుకుపోయిన సమయంలో విడుదలైన నీటిని అలగనూరు రిజర్వాయర్లో నింపి ఉంటే ఇప్పుడు ఆయకట్టు రైతుల్లో టెన్షన్ ఉండేది కాదు. కేసీ కెనాల్ ఆయకట్టుకు నీటి విడుదల ఇబ్బందికరంగా మారడంతో వారబందీ ప్రకారం నీరు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం కేసీ కెనాల్ వాటాల నుంచి 2,000 క్యూసెక్కుల నీరు డ్రా చేస్తున్న సుంకేసుల రిజర్వాయర్కు 1,250 క్యూసెక్కులు మాత్రమే చేరుతున్నాయి. సుంకేసుల రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్కు నీరు విడుదల చేస్తున్నా ఇది మార్చి ఆఖరు వరకు అందుతుందా లేదా అనే ఆందోళన ఆయకట్టు రైతుల్లో ఉంది. వారబందీ ప్రకారం పంటకు సరిపడా నీరు చేరదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట చివరి దశలో సరిగా నీరందని పక్షంలో దిగుబడి తగ్గి నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అలగనూరు రిజర్వాయర్ మరమ్మతు చేపట్టి వెంటనే నీరు నిల్వ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.